హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. నాకైతే బాగా నచ్చింది. ఇంటర్స్టెల్లార్ లెవెల్లో లేదు కానీ బట్ ఈ మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ బ్యూటీ. ఇందులో కూడా ఫ్లాస్ ఉన్నాయి బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. మీరు కానీ సినిమా చూడాలనుకుంటే బిగ్ స్క్రీన్ మీదనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ విజువల్స్ కి ఎంత పెట్టినా వర్తియే. స్టార్టింగ్ ఒక 10 to 15 minutes లైక్ రెగ్యులర్ స్పేస్ మూవీ టెంప్లెట్ లా ఉంటది. లైక్ ఇంటర్స్టెల్లార్, జియోస్టామ్, తెలుగులో వచ్చిన అంతరిక్షం, టిక్ టిక్ టిక్. హీరో ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లా బతుకుతూ ఉంటాడు బట్ వరల్డ్ ఎండ్ అయిపోయే సమస్య నుంచి కాపాడడానికి స్పేస్ లోకి వెళ్తాడు. సో అలాంటి టెంప్లెట్ లోనే ఉంటది మూవీ. బట్ వెళ్తున్న కొద్దీ ఇట్స్ బీన్ ఎ న్యూ వన్. స్పాయిలర్ ఏం చెప్పట్లేదు కానీ బట్ గుడ్ థింగ్ ఇన్ ద మూవీకి కాంప్లెక్స్ సైంటిఫిక్ టర్మ్స్ ని ఈజీ చేసేసారు. ఆడియన్స్ కి అర్థం అవ్వడానికి ఇంకా ఈజీగా అర్థం అవుద్ది. అండ్ మీ మైండ్ కూడా అలా కాన్స్టెంట్ గానే ఉండాలి అక్కడ జరుగుతున్నది అర్థం అవ్వాలంటే. చాలా సీన్స్ ప్రాపర్ సెటప్ అండ్ పే ఆఫ్ ఇచ్చారు. స్పేస్ మూవీస్ లో నార్మల్ గా ఈ పాయింట్ ని ఏ మూవీలోని చూడలేదు. ఎమోషన్, స్పేస్ లో ఎమోషన్ ని పండించారంటే చాలా గ్రేట్. అండ్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. యూజువల్లీ ఇంగ్లీష్ మూవీస్ లో కామెడీ అంతగా ఎక్కదు, తెలుగు ఆడియన్స్ కి అయితే అస్సలు ఎక్కదు. బట్ ఇందులో కామెడీ అయితే బాగుంది. మూవీలో కన్వర్జేషన్స్ కూడా చాలా హార్ట్ ఫెయిల్ గా అనిపించాయి. మూవీ చాలా క్లీనర్ నోట్ లో ఉంటుంది. కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే పక్కా చూడొచ్చు. సినిమాకి మెయిన్ హైలైటే ఆ సినిమాటోగ్రఫీ. డ్యూన్ కి చేసిన సినిమాటోగ్రాఫరే దీనికి కూడా వర్క్ చేశారు. ఫ్రేమ్స్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ కూడా యాప్ట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా టెన్స్ అయితే తెప్పించింది. ద వీక్ లింక్ ఇన్ ద మూవీ ఈస్ కొంచెం ఆ ఫస్ట్ హాఫ్ లో ఆ పేసింగే టూ స్లోగా ఉంది. కన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి కొంచెం పేసింగ్ స్లోగా అనిపించింది. అదర్ దన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఒక పాయింట్ లో రెగ్యులర్ గా ఎండ్ చేస్తారేమో అనుకున్నాను ఆ క్లైమాక్స్, బట్ సినిమాని బాగా ఎండ్ చేశారు. ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ లాజిక్. అంటే ఏదో సడన్ గా అయిపోయినట్టు చూపించకుండా క్లియర్ గా అన్ని చూపిస్తారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ డిడ్ దట్ డ్యూటీ. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను చూడమని. సో గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. దట్స్ ఇట్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్ అండ్ బై బై.